సుమారు 2 దశాబ్దాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెను సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. సిద్ధార్థ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేస్తూ వెంటనే లొంగిపోవాలని ఆదేశించింది. తీర్పుపై నటి ప్రత్యూష తల్లి కీలక వ్యాఖ్యలు చేశారు. నటి ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి హైదరాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతున్న సమయం నుంచి ప్రేమించుకున్నారు. ఆ తర్వాత ప్రత్యూష సినీ రంగంలో స్థిరపడింది. సిద్ధార్థ్ రెడ్డి ఇంజనీరింగ్ లో చేరాడు. 2002 ఫిబ్రవరి 23న వీరిద్దరూ విషం తాగిన స్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఫిబ్రవరి 24న చికిత్స పొందుతూ ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ్ రెడ్డి కోలుకొని మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు. కూల్ డ్రింక్ లో పురుగుల మందు కలుపుకొని తాగడం వల్లే ప్రత్యూష మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మా అడ్వకేట్ గారు చెప్పారండి. వెంటనే కాల్ చేసి చెప్పారు, ఏదైతే హైకోర్టు జడ్జిమెంట్ ఉందో దాన్నే కన్ఫర్మ్ చేస్తూ ఆర్డర్స్ ఇష్యూ చేశారు. బట్ అందులో ఏంటంటే ఆన్ ది స్పాట్ సిద్ధార్థ్ రెడ్డి సరెండర్ కావాలా అని చెప్పారు. సిద్ధార్థ్ రెడ్డి మాకు తెలిసినంత అబ్రాడ్లో ఉన్నాడని తెలిసింది. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మా అడ్వకేట్ చెప్పింది ఏంటంటే ఎక్కడ ఉన్నా సరే ఆన్ ది స్పాట్ వచ్చి సరెండర్ అయిపోవాలా అని చెప్పారు. అది 2.5 yearsని కన్ఫర్మ్ చేశారనుకుంటున్నాను నేను హైకోర్టు జడ్జిమెంట్ ప్రకారం. బట్ సుప్రీంకోర్టు ఆర్డర్ను నేను గౌరవిస్తున్నా, ఐ రెస్పెక్ట్. ఎందుకంటే అత్యున్నత న్యాయస్థానం మన ఇండియాకి, కాబట్టి ఐ రెస్పెక్ట్. బట్ నాకు న్యాయం జరగలేదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నా కూతురు అత్యాచారం చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. అందులో నా కూతురు మర్డర్ చేయబడింది అనేది నేను నమ్ముతున్న నిజం. నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. అందుకనే నేను ఈ 2 విషయాలను నేను ఇప్పటి వరకు కాదండి, ఎప్పటికైనా ఈ 2 విషయాలను నమ్ముతాను. ఎవరు ఏది చెప్పినా నమ్మే పరిస్థితిలో నేను లేను. అసలు ప్రత్యూష ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు? అసలు కథ ఏమిటి? ప్రత్యూష మరియు ఆమె ప్రియుడు సిద్ధార్థ్ రెడ్డి ఇద్దరు ఇంటర్మీడియట్ నుంచి ప్రేమించుకున్నారు. వీరి వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. పురుగుల మందు బాటిల్ కొనుక్కొని కూల్ డ్రింక్ లో కలుపుకొని తాగారు. విషం తాగిన తర్వాత ఇద్దరూ హైదరాబాద్లోని కేర్ ఆసుపత్రిలో చేరారు. చికిత్స పొందుతూ ఫిబ్రవరి 24, 2002న ప్రత్యూష మరణించింది. సిద్ధార్థ్ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడి మార్చి 9న డిశ్చార్జ్ అయ్యారు. నా బిడ్డకు నిజమైన న్యాయం మాత్రం జరగలేదు. నా జీవిత ఖైదు కావాలని చెప్పేసి నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నాను. బట్ ఏ న్యాయస్థానం కూడా జీవిత ఖైదు వేయకుండా అతనికి అట్లీస్ట్ సెషన్ కోర్టులో చేసిన 5 years కూడా కన్ఫర్మ్ చేయలేదు. అది హైకోర్టుకి వెళ్తే 2.5 years కన్ఫర్మ్ అయింది, 50% కన్ఫర్మ్ అయింది. దాన్ని మళ్ళీ నేను సుప్రీంకోర్టులో 2011లో వేసుకుంటే నాది 14 సంవత్సరాల పోరాటం అండి సుప్రీంకోర్టులో. అయినా కూడా సుప్రీంకోర్టు మీద నాకు ఆశ ఉండే, ఏంటంటే దాన్ని ఇచ్చిన పనిష్మెంట్ అని రైజ్ చేస్తారు అనేది ఒక ఆశ ఉండే. ఆశ మీద నీళ్లు చల్లిన అయిపోయింది. నాకు నా హైకోర్టు జడ్జిమెంట్ని మళ్ళీ కన్ఫర్మ్ చేశారు. బట్ దాన్ని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూనే నాకు సంపూర్ణమైన న్యాయం జరగలేదు. నా బిడ్డకు ఆత్మశాంతి కలగదు. నా బిడ్డకు సంపూర్ణమైన న్యాయం జరగలేదని నేను ఈ రోజు వరకు ఇప్పుడు నేను నమ్ముతున్నానండి. 2004లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు ఈ కేసును విచారించి సిద్ధార్థ్ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించినందుకు సెక్షన్ 306, 309 కింద దోషిగా తేల్చి 5 ఏళ్లు శిక్ష విధించి 5,000 రూపాయల జరిమానా విధించింది. 2011లో మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు తీర్పును సవాలు చేస్తూ సిద్ధార్థ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. 2 ఏళ్లకు తగ్గిస్తూ జరిమానాను 50,000కు పెంచుతూ తీర్పునిచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఫిబ్రవరి 17, 2026న జస్టిస్ రాజేష్ బిందల్ మరియు జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం సిద్ధార్థ్ రెడ్డిని వెంటనే లొంగిపోవాలని ఆదేశిస్తూ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ సిద్ధార్థ్ రెడ్డి వేసిన పిటిషన్ను కొట్టివేసింది. అంటే నేను ప్రత్యూష చనిపోయిన తర్వాత అండి 24th మార్నింగ్ 11:30కి ప్రత్యూష చనిపోయింది. నాకు అనౌన్స్ చేశారు. ప్రత్యూష ఎప్పుడు చనిపోయింది హాస్పిటల్లో అనేది నాకు తెలియదు. బట్ నాకు 11:30కి డాక్టర్స్ వచ్చి కన్ఫర్మ్ చేశారు, ప్రత్యూష చనిపోయింది, హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయింది అని చెప్పి కన్ఫర్మ్ చేశారు. అప్పుడు నేను షాక్ తిన్నా. అసలు నా కూతురు ఎందుకు చనిపోయింది అంటే ఆత్మహత్య చేసుకునేంత బలహీనురాలు కాదు తను, అంత వీక్ హార్ట్ కాదు, స్ట్రాంగ్ అమ్మాయి. నేను అట్లా పెంచుకున్నా, రెస్పాన్సిబిలిటీ గర్ల్. అటువంటి అమ్మాయి ఎందుకు చనిపోయింది అనేది ఒక షాక్ లో ఉండిపోయినా. నేను ఒక్కదాన్నే కాబట్టి నేను ఎట్లా చనిపోయింది అని బాధలో ఉండిపోయి తర్వాత దాన్ని తీసుకుపోయి పాపను వాళ్ళ దగ్గర పోస్ట్ మార్టం లేదంట. సో గాంధీ హాస్పిటల్లో పెట్టారు, మార్చిలో పెట్టారు. నైట్ మేము వచ్చేసినాం, నైట్ మార్చిలో పెట్టేసి వచ్చేసినాం ఇంటికి. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ వెళ్ళినాము. పంచనామా చేయడానికి ముందే నేను పోలీస్ వాళ్ళని అడిగిన, సార్ ఒకసారి నా డాటర్ని చూస్తాను అని చెప్పేసి.
వాళ్ళు మార్చుల్లో తీసుకెళ్లి బాక్స్ తీసి చూపించారు. అప్పుడు ఇక అప్పుడే చూసుకున్నాను నేను, ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాట్ ఉంది, అంటే గొంతును ప్రెస్ చేసినట్టుగా ఉంది. అయితే డాక్టర్స్ని అడిగాను నేను, అడిగితే వాళ్ళు ఏమన్నారంటే మేము ట్రీట్మెంట్కి ఘాట్లు పెట్టామంట. ఘాట్లు పెడితే అది ఎంత ఊహాజనాత్మకంగా ఉందంటే ఇక్కడ 4 ఘాట్లు ఉంటుంది, ఇక్కడ 1 ఘాట్ ఉంటుంది. అంటే పెడితే ఇక్కడ క్లిప్స్ పెట్టారనుకోండి, ఇక్కడ 4 ఉంటే ఇక్కడ 4 ఉంటాయి, క్లిప్స్ ఇలా పెడతారు. కానీ అక్కడికి ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి లెఫ్ట్ హ్యాండ్తో, ఇక్కడ 4 ఘాట్లు, ఇక్కడ 1. ట్యూషన్ నెక్కును ప్రెస్ చేసి నోట్లో పాయిజన్ వేశారు. మర్డర్, ఇట్స్ ఎ మర్డర్ అని నా ఓన్. ఇంకొకటి పోస్ట్ మార్టం రిపోర్టును ఏ సిబిఐ కానీ, సెషన్ కోర్టు కానీ, హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ మునిస్వామి ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎవరు కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎవరు దాన్ని తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదనేది నాకు వస్తుంది ఇప్పటి వరకు కూడా. I respect Supreme Court, but not count the post-mortem report. Post-mortem report ను బాడీని చూస్తూ పోస్ట్-మార్టం చేసి రాసిన పోస్ట్-మార్టం మునిస్వామి రిపోర్ట్ ఏమైనా పక్కన పడేశారు. ఒక 1 month తర్వాత, ప్రత్యూష చనిపోయిన 1 month తర్వాత ఒక 3 సభ్య కమిటీని వేసి ఆ 3 సభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్ని వాళ్ళు, ఇప్పుడు ఒక 3 సభ్య కమిటీ ప్రత్యూషను చూడలేదు, ప్రత్యూష బాడీని చూడలేదు, వాళ్ళు పోస్ట్-మార్టం చేయలేదు. ఉన్న రిపోర్ట్స్ ఆధారంగా వాళ్ళు ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఇది ప్రత్యూష ఆత్మహత్య చేసుకుంది, నాట్ మర్డర్. ప్రత్యూష రేప్ కాబడలేదు. పరోక్షంగా కూడా ఆమెను ఎవరు ప్రోత్సహించినట్టుగా కూడా రిపోర్ట్లో లేదు. లేదు, వాళ్ళిద్దరే, ప్రత్యూష సిద్ధార్థ్ రెడ్డి ప్రేమించుకున్నారు. వాళ్ళిద్దరు ఒకరినొకరు పెళ్లికి వాళ్ళ సిద్ధార్థ్ రెడ్డి ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి పాయిజన్ తీసుకున్నారు. ప్రత్యూష ఎక్కువ తీసుకుంది, సిద్ధార్థ్ రెడ్డి తక్కువ తీసుకున్నాడు. షీఈ్ హీరోయిన్ కాబట్టి ఆమెకు ఒక బాడీలో వీక్ ఉంటుంది కాబట్టి ఆమె చనిపోయింది, సిద్ధార్థ్ రెడ్డి బతికాడు. ఇది వాళ్ళ స్టోరీ. బట్ నేనేమంటున్నానంటే మునిస్వామి రిపోర్ట్లో 100% మునిస్వామి. ఇప్పుడు ఒకటే సార్ నా డౌట్, చిన్న డౌట్, అంటే నేను చాలా కామన్ లేడీ, అంటే నేనేం అడ్వకేట్ని కాదు, లీగల్ ఎక్స్పర్ట్ని కాదు, బట్ ఒక చిన్న డౌట్. ఏ హత్య చేయబడినా, మర్డర్ చేయబడినా ఏ కేసులో కానీ, ఆత్మహత్య చేసుకున్న ఏ కేసులో కానీ ఫస్ట్ ఎఫ్ఐఆర్ బుక్ చేయాలన్నా, కోర్టులో ఛార్జ్ షీట్ వేయాలన్నా దేని ఆధారంగా వేస్తారు సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా. మరి ప్రత్యూష కేసులో ఏంటిది సార్? పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు వేయలే? దాని ఆధారంగా ఎందుకు ఛార్జ్ షీట్ వేయలే? ఆ 3 సభ్య కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఎందుకు ఛార్జ్ షీట్ వేశారు? వాళ్ళు చూశారా బాడీని? వాళ్ళు పోస్ట్ మార్టం చేశారా? చేయలేదు కదా. మీరు కోర్టును ఎందుకు అడగలేదండి? మరి మునిస్వామి ఇచ్చిన రిపోర్ట్ లో ఖచ్చితంగా అత్యాచారం జరిగినట్లుగా ఉంది కదా, దాంట్లో కోర్టులో సబ్మిట్ చేసినాం, సెషన్ కోర్టులో సబ్మిట్ చేసినాం. సిబిఐ కదా సార్, అత్యున్నత న్యాయస్థానం, ఇన్వెస్టిగేషన్ సిబిఐ. మరి ఎందుకు వాళ్ళు కౌంట్ చేయలే? వాళ్ళే కౌంట్ చేయలేదు సార్, సిబిఐ వాళ్ళే కౌంట్ చేయలేదు. నేనెంత సార్, నాది అరణ్య రోదన అవుతుంది. నేను అంతటా మునిస్వామి రిపోర్ట్ సబ్మిట్ చేసిన, హైకోర్టులో సబ్మిట్ చేసిన, ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా సబ్మిట్ చేసినాం. మేము సిడిఎఫ్డి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేసినాం. సిడిఎఫ్డి డైరెక్టర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆయన ఒక వీడియో ఒక టీవీ ఛానల్లో చెప్పాడు, ప్రత్యూష విశ్రాలో ఎక్కువ మంది ఉన్నారు, అత్యాచారం చేయబడిందని కూడా. అది కూడా మేము సబ్మిట్ చేసినాం సుప్రీంకోర్టులో. నా దగ్గర ఏమేమి అవైలబిలిటీ ఉందో ఎవిడెన్స్ అన్ని సబ్మిట్ చేసిన సార్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ప్రత్యూష కేసులో జరిగింది ఏంటంటే ఎంత అన్యాయం అంటే ఒక కామన్ ఫ్యామిలీకి బాధ అయితే ఏ ప్రభుత్వాలు పట్టించుకోవు, ఏ ప్రజాప్రతినిధులు పట్టించుకోరు, ఎవరూ పట్టించుకోరు సార్. వాళ్ళని తీసి పక్కన పడేస్తారు. అంటే వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళ కుటుంబాలు కావు. పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితే కామన్ పీపుల్కి న్యాయం జరగట్లేదు సార్. అదే కామన్ పీపుల్ పై పెద్దవాళ్ళని చేస్తే వీళ్ళ పనిష్మెంట్లు వస్తున్నాయి, కానీ మాలాంటి వాళ్ళకి న్యాయం జరగట్లేదు సార్. నేను చూస్తున్నాను కదా, అదే నాకు జరిగింది. ప్రత్యక్షంగా నేను అనుభవిస్తున్నా, నాకు న్యాయం జరగట్లేదు. ఇంకొకటి సార్, ప్రజాప్రతినిధులు కానీ, ప్రభుత్వాలు కానీ మాలాంటి బాధితులను ఆదుకోవాలి సార్. దోషులను ఆదుకోకండి సార్. మీరు దోషుల దగ్గరికి పోకండి, బాధితుల దగ్గరికి రండి, బాధితులను ఆదుకోండి, మా కుటుంబాలను ఆదుకోండి, ప్రభుత్వాలను ఆదుకోమని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్.